ఈ పెయింటింగ్ యొక్క జర్నీ ఎలా స్టార్ట్ అయిందో నేను మీ అందరికీ చెప్తాను. నేనిక్కడ 30x60 సైజ్ క్యాన్వాస్ తీసుకున్నాను. దానిని జెస్సోతో బేస్ కోట్ వేసి అందరి అవుట్లైన్స్‌ని జాగ్రత్తగా ట్రేస్ చేశాను. తర్వాత నా ఫేవరెట్ పార్ట్ ఈస్ కలరింగ్. బాపు గారి స్టైల్‌లో ఉన్న సింప్లిసిటీ, గ్రేస్‌ని క్యాప్చర్ చేయడం చాలా అందంగా అనిపించింది. ఈ ఆర్ట్ స్టైల్‌లో ట్రై చేయడం కూడా నాకిది ఫస్ట్ టైం. అయినా నేను ఈ పెయింటింగ్‌ని 5 డేస్‌లో కంప్లీట్ చేయగలిగాను. ఫైనల్‌గా బ్లాక్ మార్కర్‌తో అవుట్లైన్స్ ఇవ్వగానే పెయింటింగ్‌కి ఒక జీవితం వచ్చినట్టు అనిపించింది. బాపుగారి బొమ్మలు కేవలం చిత్రాలు మాత్రమే కాదు, మన సంస్కృతిని చూపించే ఒక అందమైన రూపం. ఆయన చిత్రాలు ఇప్పటికీ ఈ తరాల వారికి, ఇంకా రాబోయే తరాల వారికి కూడా ఒక ఆదర్శంగా ఉండిపోతాయి. ఈ చిత్రం మన బాపుగారి కోసం. శ్రీరామ జయం శ్రీరామ జయం శ్రీరామ జయం శ్రీరామ జయం శ్రీరామ జయం